ఎట్లయాలో ఆలోచన చేయండి. కనీసం ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారైనా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారైనా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కసారైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? ఎంతసేపు బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలి, మోడీ తొత్తులు కావాలి, మోడీ నుంచి ప్రయోజనాలు స్వప్రయోజనాలు పొందాలి, అంతే తప్పితే మన ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రులుగా ఉండి ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? నేను తీసుకొస్తా ప్రత్యేక హోదా, నేను తీసుకొస్తా ప్రత్యేక హోదా అంటే ప్రజలు నమ్మి ఓట్లేశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు గారు మర్చిపోయారు, ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే మర్చిపోయారు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. మన హక్కులు, ఆంధ్రుల హక్కుల్లో ఏ ఒక్కటి 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది తప్పితే ఒక్క మేలు చేసింది లేదు ఆంధ్ర రాష్ట్రానికి. అయినా అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. స్వప్రయోజనాల కోసం ఏదైనా తాకట్టు పెడతారా? ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడతారా? ప్రత్యేక హోదాను తాకట్టు పెడతారా? ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది. ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రత్యేక హోదా కోసం ఎవరూ కొట్లాడలేదు. ఇక రాజధాని ఉందా అన్న? రాజధాని చంద్రబాబు గారు ఏమన్నారు? బ్రహ్మాండమైన రాజధాని కడతా, సింగపూర్ను తలపిస్తానన్నాడు. 3D సినిమాలు చూపించాడు, అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. తీరా చూస్తే అమరావతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఒకటి సరిపోదన్నాడు, 3 రాజధానులు కావాలన్నాడు. అయినాయా అన్నా? 3 ఒకటైనా అయిందా? తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాలలో కనీసం ఒక రాజధాని ఇది అని మాకు చెప్పుకోవడానికి లేదు, మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు. ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచన చేయండి. పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది, మనకేముంది? నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది, చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడుతున్నారు. ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి అంటున్నాం. అందుకే బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి, ఎన్ని సంక్రాంతులు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి? 5 సంవత్సరాలు, 5 సార్లు 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్ వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నేను వెంటనే భర్తీ చేస్తానని అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్డి గుర్రాలకు పలుదోమేరా? ఏం చేసినట్టన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబును తిట్టిపోసాడు, సిగ్గులేదా చంద్రబాబు, 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నావు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు 5 సంవత్సరాల కింద 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ రోజు వరకు కూడా మళ్ళీ అయ్యే 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు దగా డిఎస్సి 6,000తో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 2 నెలల ముందు ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? గాడిదలు కాశారా? ఏం చేసినట్టు 5 సంవత్సరాలు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు బంద్ చేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని నాయకుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా? పూర్తి మద్యపాన నిషేధం అయిందా? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట. ప్రపంచంలో ఎక్కడా లేవు వీళ్ళు అమ్మేటి. వీళ్ళు ఏది అమ్ముతే అది తాగాలట. వీళ్ళు అమ్మేదేమో భూమట, 3 క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట. ఏమమ్ముతున్నారు? వాగ్దానాలని ఎక్కడ నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదిగో అమ్మ
మందు షాపులో లిక్కర్ షాపులో అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుగా ఉంది తీరు. ప్రపంచంలో ఎక్కడా లేవి. వాళ్ళు ఏది అమ్మితే అదే తాగాలి, వాళ్ళు ఎంతకు అమ్మితే అదే తాగాలి, అంతకే కొనాలి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఈ నాసిరకం మందు తాగి, ఈ కల్తీ సరుకు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివర్లు కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక హెల్త్ అన్నా ఆడిట్ అన్నా ఉందా? ఓన్లీ క్యాష్ అట. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది. ఓన్లీ క్యాష్ అట. డిజిటల్ పేమెంట్స్ ఏవి తీసుకోరు, ఓన్లీ క్యాష్ అట. ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, ఎవడికి ఎంత పోతుంది? ఏదైనా ఒక లెక్క ఉందా? ఒక పాడుందా? ఒక పద్ధతి ఉందా? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? మొత్తం అంతా లూటీ చేస్తున్నారు. ఒక పక్క శాండ్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా, ఇంకో పక్క మైన్ మాఫియా, ఇంకో పక్క లిక్కర్ మాఫియా. ఇదంతా సరిపోలేదు అన్నట్టు హత్య చేయించిన వాళ్ళను పక్కన పెట్టుకొని వాళ్ళని 5 సంవత్సరాలుగా కాపాడమే కాకుండా మళ్ళీ వాళ్ళకే పిలిచి టికెట్లు ఇస్తున్నారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. అలాంటిది ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయింది. చనిపోలేదు, చంపేశారు. గొడ్డలితో 7 సార్లు నరికి 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 చంపితే ఇల్లంతా రక్తమైంది. ఈ రోజుటి వరకు చెప్పలేదు. ఇల్లంతా రక్తమైతే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు సమాధానం చెప్పరు. వివేకానంద రెడ్డి గారు అంత ఘోరంగా క్రూరంగా చంపేస్తే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. మీకేది దాచుకోవడానికి లేకపోతే, మీరు భయపడడానికి లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఏం, ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే ఏం దాచిపెట్టాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలుగా తన అధికారాన్ని అడ్డు వేసి, అన్నా 5 సంవత్సరాల క్రితం మాకు తెలియదు ఎవరు చంపారు అని, కానీ ఈరోజు సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది. గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్లో వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయి. అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారు హంతకులు, అంతకు ముందు రోజు వెళ్ళారు, ఆ రోజు వెళ్ళారు అని చెప్తుంది. ఫోన్ కాల్ రికార్డ్స్లో అవినాష్ రెడ్డి గారితో మాట్లాడారు హంతకులు అని చెప్తుంది. అవినాష్ రెడ్డి గారు డబ్బులు పంపించారు, తీసుకున్నారు అని చెప్తుంది. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నారు, కాపాడుకుంటూ వస్తున్నారు. సిబిఐ కర్నూలుకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి. 3 రోజుల పాటు కర్ఫ్యూ సిచ్యువేషన్, భయభ్రాంతులకు సృష్టించారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని పోలీసుల్ని, మూకల్ని అందరినీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అధికార దుర్వినియోగం చేసి అవినాష్ రెడ్డిని కాపాడాడు. సిబిఐ ఉట్టి చేతులు వెనక్కి వెళ్ళిపోయింది. ఇదంతా ఎందుకు, ఎలా సాధ్యమైంది? అధికారం ఉండబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అలాంటిది ఆ అధికారాన్ని హంతకులను కాపాడడం కోసం వాడుతున్నారు ఈరోజు. ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. 5 సంవత్సరాలు కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఆయననే పిలిచి మళ్ళీ టికెట్ ఇచ్చారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మళ్ళీ అవినాష్ రెడ్డి గెలవాలి, అధికారాన్ని వాడుకొని తప్పించుకోవాలి, మళ్ళీ వీళ్ళే చట్టసభలకు వెళ్ళాలా? ఇది అన్యాయం కాదా? ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడి ఉంది అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి. అంత అధికారం ఇస్తే ప్రజల అధికారాన్ని దేనికి వాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీకి తొత్తుగా వ్యవహరించడానికి వాడుతున్నారు, హంతకులను కాపాడుకోవడం కోసం వాడుతున్నారు. ప్రజల కోసం ఎవరు వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు? ప్రజల కోసం ప్రత్యేక హోదా పనంగా పెట్టారు. ప్రజల కోసం అయితే రాజధాని కట్టేవాళ్ళు, ప్రజల కోసం అయితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టేవాళ్ళు. ఈ అధికారం ఇస్తే మీరు అధికారం వాడుకుంటున్నది ఎందుకు? అన్యాయం చేయడానికా? హంతకులను కాపాడడం కోసమా? ఇది అన్యాయం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసి ఈ రోజు ఎదురు నిలబడింది. అన్నా, ఒకవైపు నేనున్నా రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు నేరం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపు? మీరు ఏ వైపు? ఈ రోజుటి వరకు కూడా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. 5 సంవత్సరాలు అయిపోయింది, న్యాయం జరగలేదు. అధికారం వాడి అధికారం అడ్డేసి ఒక హంతకుల్ని కాపాడాలని చూస్తుంటే నిస్సహాయంగా చూసిన రోజులున్నాయి, గమ్మన ఏడ్చుకున్న రోజులున్నాయి. కానీ ఈరోజు అవకాశం వచ్చింది. న్యాయం పక్షాన నిలబడండి, న్యాయాన్ని గెలిపించండి. నేరాన్ని గెలిపిస్తే అసలు ఇక ప్రపంచంలో న్యాయమే లేనట్టు అవుతుంది. వివేకానంద రెడ్డి బిడ్డ ఎక్కని మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. మనం మనుషులమా లేకపోతే మృగాలమో మనం ఒక్కసారి నిర్ణయించుకొని ఓటేయండి. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా. పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయం జరుగుతుంటే సహించి చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసి పోటీ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నన్ను ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా, నాయకులు సేవలు చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది. మీరు గెలిపించండి. మీ ఎంపీగా మీ బిడ్డనైతా, మీ బలమైతా, మీ గొంతైతా, మీకోసం కొట్లాడతా. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపించండి, మీరు గెలిపించండి. మీ మధ్యనే బతుకుతా, ఈ గడ్డకే నా జీవితాన్ని అంకితం చేస్తా. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారిని మీరు ఆశీర్వదించారు, వివేకానంద రెడ్డి గారిని మీరు ఆశీర్వదించారు. వాళ్లకు మీకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు ఎంపీగా సేవ చేసుకునే అవకాశం ఇవ్వమని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అంతేకాదు, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో. మీరు ఎంపీగా నన్ను గెలిపించండి, కేంద్ర మంత్రి అవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, రాజధాని అయినా, వీటన్నిటిలో రాజశేఖర రెడ్డి బిడ్డ పాత్ర ఉంటుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేసి రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించాలని